Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we will discuss some previous year questions which is asked in the AMSAT examination. These questions are given from the differential equations. Let's see the first question. What is the first question? The given function f of x equal to x square minus 16 by x minus 4 if x greater than 4 and 2x if x less than or equal to 4. Then we find the f dash of 4 minus plus f dash of 4 plus. Here ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఒక ఫంక్షన్ ఇచ్చి దాని యొక్క లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమనండి. ఈ యొక్క లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క సమ్ అనేది ఎంత వస్తుందో అదే మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. ఇదండి మనకి ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రాసెస్ అండి. అయితే ఫస్ట్ మనకి ఏ పాయింట్ దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, 4 దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమని. అయితే 4 ప్లస్ దగ్గర 4 మైనస్ దగ్గర 4 మైనస్ దగ్గర ఫంక్షన్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో మనము అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేసినట్లేనండి. అయితే మనకి ఇక్కడ ఫంక్షన్ని ఫస్ట్ మీకు ఒక రియల్ నెంబర్ నేను డ్రా చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ద రియల్ నెంబర్. హియర్ ఐ ఫిక్స్డ్ ద 4 అనేది నేను ఎక్కడ ఫిక్స్ చేశానండి. 4 ప్లస్ అంటే 4కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ 4 ప్లస్ అవుతుందండి. 4 మైనస్ అంటే 4కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ 4 ప్లస్ అవుతుందండి. ఓకేనండి, 4 మైనస్ అవుతుందండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అండ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ అండి. దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అండ్ దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 4 అన్నాడండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఎఫ్ డాష్ ఆఫ్ 4 మైనస్ అండి. 4 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 4 అండి. 4 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 4 అండి. ఎక్స్ లెస్ దెన్ 4 దట్ ఈజ్ 2x. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x? What is the differentiation of 2x is 2. That is f dash of 4 minus equal to 2. Now find out the f dash of 4 plus. That is x greater than 4. x greater than 4 అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి, x square minus 16 by x minus 4 అండి. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేయాలి కదండి. డిఫరెన్షియేషన్ చేసే ముందు మీరందరూ ఈ యొక్క ఫంక్షన్ని చూడగానే యూ బై వి మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారండి. అట్లా చేస్తే లాంగ్ ప్రాసెస్ అవుతుంది. మనకి ఇక్కడ చూడండి, దీన్ని నేను చిన్న మార్పు చేస్తున్నాను చూడండి. 16ని 4 స్క్వేర్ అని రాస్తున్నాను బై ఎక్స్ మైనస్ 4 అని. ఇది మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో రాస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4 కింద నేను రాస్తున్నట్లయితే డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 4 క్యాన్సిల్ అయినట్లయితే ఎక్స్ ప్లస్ 4 అండి. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 అండి? ఎక్స్ ప్లస్ 4 యొక్క డిఫరెన్షియేషన్ ఎంతండి? 1, అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ 4 ప్లస్ ఈక్వల్ టు 1 వచ్చింది. మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 4 మైనస్ ఈక్వల్ టు 2 వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 3 అండి. ఇప్పుడు మనము ఆప్షన్స్ చెక్ చేద్దామండి. ఫస్ట్ ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ 3. అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. See the next question, that is if x cos k plus y equal to cos y, x cos k plus y equal to cos y, then dy by dx at y equal to pi by 2 అండి. అయితే మనకి ఇక్కడ dy by dx వాల్యూ పై బై 4 దగ్గర y ఈక్వల్ టు పై బై 4 దగ్గర దాని యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుంది అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమనండి. చూడండి, మనకి ఇది జస్ట్ డిఫరెన్షియేషన్ అనేది చేయడం వస్తే ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అయిపోద్దండి. ఎందుకంటే మనకి ఇక్కడ
dy/dx వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఎక్కడ y=4 అక్కడ వాడు డైరెక్ట్గా మెన్షన్ చేసాడండి. y=4 దగ్గర మాత్రమే dy/dx వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి అని. అయితే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి నేను ఎందుకు డిఫరెన్షియేషన్ చేస్తున్నానంటే, ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో అడిగేటప్పుడు వాడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేయండి అని మన క్వశ్చన్లో మెన్షన్ చేస్తే, అంటే ఎట్లాగంటే dx/dy అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైతో మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనండి, అర్థమైందండి. నెక్స్ట్ చూడండి, అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఇక్కడ యూవి మెథడ్ నేను యూవి మెథడ్లో సాల్వ్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ సైన్ k ప్లస్ వై dy/dx ప్లస్ కాస్ k ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ సైన్ వై. You know already what is the differentiation dy/dx of sin x equal to cos x and dy/dx cos x equal to minus sin y. ఓకే, చూడండి, మైనస్ ఎక్స్ సైన్ k ప్లస్ వై dy/dx ప్లస్ కాస్ k ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ సైన్ వై. సారీ, హియర్ dy/dx వస్తుందండి. dy/dx. ఇప్పుడు ఇది మనకి ఫంక్షన్ అండి. దీన్ని మీరంతా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటండి, ఎక్స్ కాస్ k ప్లస్ వై ఈక్వల్ టు కాస్ వై అండి, అంతే కదా. ఇప్పుడు పుట్ y ఈక్వల్ టు π/2. సారీ, దిస్ ఈజ్ నాట్ π/4, π/2. ఇప్పుడు చూడండి, కాస్ π/2 వాల్యూ ఎంత అవుద్దండి? కాస్ π/2 వాల్యూ ఎంత అవుద్ది? కాస్ π/2 వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ π/2? ఓకే, కాస్ π/2 వాల్యూ 0 అవుద్దండి. సైన్ π/2 వాల్యూ ఎంత అవుద్దండి? 1 అవుద్దండి. ఇప్పుడు చూడండి, y వాల్యూలో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? x ఇంటూ కాస్ k ప్లస్ π/2 ఈక్వల్ టు కాస్ π/2 ఎక్స్ కాస్ π/2. మనకి ఇక్కడ చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు తెలుసు కదండి. ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనకి ఇక్కడ k ప్లస్ π/2 అనేది సెకండ్ కోఆర్డినేట్లోకి వెళ్తుంది. సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఇక్కడ 90 దగ్గర ఫంక్షన్ అనేది మారుద్ది. సైన్ ఉంటే కాస్ కింద, కాస్ ఉంటే సైన్ కింద, కొసికెన్ ఉంటే సీకెన్ కింద, సీకెన్ ఉంటే కొసికెన్ కింద, ట్యాన్ ఉంటే కాట్ కింద, కాట్ ఉంటే ట్యాన్ కింద. 90 ప్లస్ అవనియండి, 90 మైనస్ అవనియండి. 90 దగ్గర 270 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుద్ది. అట్లాగే ఇక్కడ మనకి సెకండ్ కోఆర్డినేట్లోకి వచ్చేసాం కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో కాస్ నెగిటివ్ అయిపోద్ది కాబట్టి సైన్ కే ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ π/2? 0. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ మనకి x ఈక్వల్ టు 0 అయినా అవ్వాలండి, లేకపోతే మైనస్ సైన్ k ఈక్వల్ టు 0 అయినా అవ్వాలండి. ఇఫ్ మైనస్ సైన్ k నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. ఇప్పుడు మైనస్ సైన్ k నాట్ ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు x ఈక్వల్ టు 0 అవుతుంది కదండి. ఈ x ఈక్వల్ టు 0 వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 0 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 0 అవుతుంది. అంటే x వాల్యూలో నేను ఎంత సబ్స్టిట్యూట్ చేశాను? 0 సబ్స్టిట్యూట్ చేశాను. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ k ప్లస్ π/2 మైనస్ సైన్ dy/dx. సైన్ y మీన్స్ ఇక్కడ y ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇక్కడ మనకి అగైన్ కాస్ π/2 కదండి. కాస్ π/2 వాల్యూ ఎంత అవుద్ది? కాస్ k ప్లస్ π/2
minus sin k sin pi by 2 dy by dx. Here minus minus cancel అయింది. Where sin k equal to sin pi by 2. What is the value of sin pi by 2? 1 dy by dx. Our final answer is sin k. అందరికి అర్థమైంది కదండి. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మరొకసారి ఇవే క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసి పెడతాను. ఇవి 2 క్వశ్చన్స్ ఎంసెట్ 2022లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఖచ్చితంగా మీరు ఒక 2 minutes అనేవి ఎవ్రీడే మనకి ఈ యొక్క మ్యాథ్స్ లాజికల్స్లో మీరు స్పెండ్ చేసినట్లయితే డైలీ డే బై డే 2 క్వశ్చన్స్ అనేవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. వీటిని మాత్రం మిస్ అవ్వకండి. మీకు ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయని చెప్పలేను, కానీ ఈ యొక్క మోడల్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీకు ఎప్పుడైతే ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 1 day కాన్సెప్ట్ 1 day ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.